ఆ మహిళ తన కళ్లజోడు పెట్టుకుని ఆ వజ్రాల హారాన్ని చాలా జాగ్రత్తగా పరీక్షిస్తున్నట్లు నటించింది. కాని నిజానికి ఆమె కళ్లజోడులో రహస్యంగా 3D స్కానింగ్ ఫీచర్ ఉంది. కేవలం కొద్ది సెకన్లలోనే ఆమె ఆ హారాన్ని స్కాన్ చేసి దాని 3D డేటాను తన బృందానికి పంపింది. ఎందుకంటే వారి లక్ష్యం బిలియన్ల విలువ చేసే ఆ వజ్రాల హారమే. డేటా అందిన వెంటనే ఆ బృందం జిర్కోనియా సరిగ్గా అసలు దానిలాగే కనిపించే నకిలీ హారాన్ని 3D ప్రింట్ చేసింది. అదే రోజు సెలబ్రిటీ మియా ఒక హై ప్రొఫైల్ డిన్నర్ పార్టీకి అసలు హారాన్ని ధరించి వచ్చింది. మియా భోజనం చేస్తున్న సమయంలో షెఫ్ వేషంలో ఉన్న ఒక టీం మెంబర్ ఆమె వంటకంలో రహస్యంగా ఒక నల్లటి ద్రవాన్ని పోశాడు. ఆపై ఒక వెయిటర్ ఆ ప్లేట్ను మియాకు అందించాడు. ఏమీ తెలియని మియా భోజనం కొనసాగించింది. కాసేపటి తర్వాత ఆమెకు తల తిరగడం ప్రారంభమై వాష్రూం వైపు పరుగెత్తింది. వెయిటర్లా నటిస్తున్న మరో టీం మెంబర్ ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని బాత్రూం తలుపులన్నింటినీ ఒక్కొక్కటిగా లాక్ చేశాడు. చివరి తలుపును మాత్రం తెరచి ఉంచాడు. అప్పటికే ఏమీ లేడీస్ రూమ్ బయట నిలబడి ఉంది. మియా లోపలికి వెళ్లగానే ఏమీ ఇద్దరు సెక్యూరిటీ గార్డులను ఆపి, ఇది లేడీస్ రూమ్, మీరు లోపలికి వెళ్లకూడదు అని చెప్పింది. గార్డులు బయటే ఉండిపోయారు. లోపల మియా నిరంతరం వాంతులు చేసుకుంటోంది. ఆమె పరిస్థితిని తనిఖీ చేస్తున్నట్లు నటిస్తూ ఒక టీం మెంబర్ బాత్రూంలోకి ప్రవేశించి సరైన సమయంలో ఆమె మెడ నుండి వజ్రాల హారాన్ని తొలగించింది. పని పూర్తయిన వెంటనే ఆమె తన బృందానికి మెసేజ్ పంపింది. మరో టీం మెంబర్ వెంటనే వెయిటర్ని పిలిచి ఆ ఎంగిలి ప్లేట్ను వంటగదికి తీసుకెళ్లమని కోరాడు. ఏమీ ఉద్దేశపూర్వకంగా వెయిటర్ను ఢీకొని కెమెరాకు కనిపించని చోటికి బ్లైండ్ స్పాట్ అతడిని నెట్టింది. అదే సమయంలో బాత్రూం నుండి బయటకు వచ్చిన ఒక టీం మెంబర్ రహస్యంగా అసలు వజ్రాల హారాన్ని ఆ ఎంగిలి ప్లేట్లో ఉంచింది. వెయిటర్ ఏమీ గమనించకుండా ఆ ప్లేట్ను వంటగదికి తీసుకెళ్లాడు. వంటగదిలో ఉన్న మూడవ టీం మెంబర్ వెంటనే ఆ ప్లేటును తీసుకుని ఎవరూ గమనించినప్పుడు దానిని కడగడం ప్రారంభించింది. ఆమె ఆ వజ్రాల హారాన్ని తన జేబులో వేసుకుని బాత్రూంకు వెళ్లాలని నటించింది. లోపలికి వెళ్లి తలుపు లాక్ చేసి హారాన్ని విడదీయడం ఓపెనింగ్ మొదలుపెట్టింది. కాసేపటి తర్వాత మియా బయటకు వచ్చింది. ఆమె మెడలో హారం లేకపోవడాన్ని గమనించిన గార్డులు బాత్రూంను తనిఖీ చేయడానికి పరుగెత్తారు. కాని లోపల ఎవరూ లేరు. హారం పోయిందని వారు గ్రహించారు. సెక్యూరిటీ వెంటనే ఆ ప్రదేశాన్ని మొత్తం లాక్ చేసి అందరినీ తనిఖీ చేయడం ప్రారంభించింది. ఈ గందరగోళంలో ఒక గార్డు వంటగదిలోకి ప్రవేశించి బాత్రూం వైపు వెళ్లాడు. అప్పటికి అసలు హారం ఇంకా పూర్తిగా విడిపోలేదు. దాంతో బయట నిలబడి ఉన్న టీం మెంబర్ వెంటనే నకిలీ హారాన్ని ఫౌంటైన్లో విసిరి దానిని బయటకు తీసి హారం దొరికింది అని అరిచింది. సెక్యూరిటీ ఆ నకిలీ హారాన్ని తనిఖీ చేసి అనుమానాస్పదంగా ఏమీ లేకపోవడంతో లాక్డౌన్ను ఎత్తివేసింది. ఆ తర్వాత బృందం నిశ్శబ్దంగా విడిపోయి అసలు వజ్రాల హారం ముక్కలను తమ జేబుల్లో దాచుకుని బిలియన్ల విలువైన ఆ హారాన్ని దొంగిలించి ప్రశాంతంగా వెళ్లిపోయారు.